కెరీర్ కౌన్సిలింగ్‌లో కొంతమంది కమెంట్స్‌లో కూడా అడిగారు. సో, ఇది చాలా సార్లు రిపీటెడ్ క్వెషన్ ఇది. బ్యాక్‌డోర్‌లో జాబ్ వచ్చింది. ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా లేదా? సో, 90% మనం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా బ్యాక్‌డోర్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ జెన్యూనా కాదో తెలుసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌డోర్‌లో జాబ్‌లో జాయిన్ అయితే అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. అండ్ ఇంతకుముందు నాకు తెలుసు. బట్ ఏంటి అంటే నాన్ ఐటీలో కూడా బ్యాక్‌డోర్ కోసం ట్రై చేస్తున్నారు. 1,50,000, 2,00,000, 2.5 లక్ష కట్టి నాన్ ఐటీ జాబ్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు బ్యాక్‌డోర్‌లో. సో, ఇక్కడ ఏంటి అంటే అసలు బ్యాక్‌డోర్ అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్యాక్‌డోర్ అనేది ఎప్పుడు కూడా అప్రోచ్ అవ్వకండి. అనుకోవచ్చు సార్ జాబ్స్ లేవు, సిచ్యువేషన్ బాలేదు. ఇంకా ఆప్షన్ లేదు ఇంకా. నా కెరియర్ స్టార్ట్ చేయాలి అర్జెంట్‌గా. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేటట్టుంది. ఎంతో కొంత అప్పు తీసుకొచ్చావు, ఇంకొకటి చేసావు. బ్యాక్‌డోర్ అయినా పర్లేదు. ముందు నా కెరియర్ స్టార్ట్ అయితే నేను కొంచెం కష్టపడి ఎదగడానికి ఉంటుంది సార్. అవకాశం ఇప్పించే వాళ్ళు లేరు. అందుకే నేను బ్యాక్‌డోర్ సైడ్ వెళ్తున్నా అంటారు. వెయిట్ చేయాలి. ఓపిక ఉండాలి దేనికి. బ్యాక్‌డోర్‌లో ఈ కంపెనీలో జాయిన్ వచ్చింది. నేను కొన్ని ప్రొసీజర్స్ చెప్తాను. కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తాను. అండ్ అవి కూడా మీకు అర్థం కాకపోతే డెఫినెట్లీ కంపెనీ ఏంటి అనేది డీటెయిల్స్ నాకు పంపించే నేను మన టీం ద్వారా ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ జెన్యూనా కాదని తెలుసుకొని మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే బేసిక్ ఇక్కడ ఏంటి అంటే బ్యాక్‌డోర్‌లో ఈ కంపెనీలో జాబ్ వచ్చింది తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఏ పోర్టల్లో యాక్టివా ఇన్యాక్టివ్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంటుంది. ఇది యాక్టివా ఇన్యాక్టివ్ అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా కాకుండా ఎంసీఏ పోర్టల్లో ఫస్ట్ స్టెప్ అది. అలా కాకుండా గ్లాస్ డోర్ రివ్యూస్ కూడా మనం చెక్ చేయొచ్చు. గ్లాస్ డోర్ రివ్యూస్ కూడా చాలా వరకు జెన్యూన్ ఉంటాయి, మనకు అర్థమవుతుంది. ఈ రెండు స్టెప్స్లో కూడా మనకు అర్థం కాకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ కనెక్షన్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళతో కొంచెం రిక్వెస్ట్ చేసి ఏం సార్ పరిస్థితి జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు మీకు జాబ్ బ్యాక్‌డోర్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, బ్యాక్‌డోర్‌లో ఎంత డబ్బులు కట్టాను ఈ కంపెనీలో అలా కాకుండా ఒకవేళ నిజంగా జెన్యూన్ కంపెనీ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా జాబ్ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా, పరిస్థితి ఎలా ఉంది, ప్రాజెక్టులు అన్ని బాగానే ఉన్నాయా అన్నట్లు అడగండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఒకరు కాకపోతే ఒకరైనా ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తారు. సో ఇవన్నీ కూడా కాకపోతే ఆ కంపెనీ అడ్రస్ తెలుసుకొని ఆ కంపెనీ అడ్రస్ దగ్గర ఆఫీస్ టైమింగ్స్లో అక్కడ ఉంటే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అన్నట్టు మీరు చెప్పుకొని అలా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అది కొంచెం కష్టమైన పనే. బట్ స్టిల్ ఖచ్చితంగా నాకు ఆప్షన్ లేదు అంటే ఇది కూడా ఒక ఆప్షన్ యాక్యురేట్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.